హలో హాయ్ అండి. ఇది మా కాకర చెట్టు. ఇది కంపోస్ట్ బిన్ అండి. ఇది డ్రమ్ము కట్ చేసి ఇందులో నేను కంపోస్ట్ రెడీ చేస్తా. ప్రతిదీ ఇందులోనే వేస్తా. కంపోస్టులో నుంచే వచ్చింది కాకర చెట్టు. ఇందులో ఎప్పుడో విత్తనాలు పడతాయి కదా కంపోస్ట్ చేయంగా, మనం అన్ని ఇందులో వేస్తాం కదా కిచెన్ వేస్టేజ్. అందులో నుండి వచ్చిన ఈ కాకర చెట్టు ఇప్పటికి ఎన్నిసార్లు తెంపినా ఒక 2 కిలోలకు ఎక్కువ వెళ్ళినాయండి. ఇంకా మస్తు పూత చాలా ఉన్నాయి. ఇంకా తెంపానండి ఇంతకుముందు. ఇంకా పిందెలు ఇగో చాలా ఉన్నాయి చూడండి. ఇది ఒకటే మొక్క అండి, ఒకటే విత్తనం పడి చూడండి. ఇక ఒకటే విత్తనం ఇంత వారింది. కింద గులాబీ చెట్టు ఉంది, వైట్ గులాబీ పైన ఇదంతా పారిచ్చాను. ఇట్లా చాలా ఉండే. ఇప్పటికి ఒక 4-5 టైమ్స్కి ఎక్కువనే దింపినాను నేను. 4-5 టైమ్స్కి ఎక్కువనే దింపిన. ఇంకా విపరీతమైన పిందెలు పూత ఇవన్నీ బాగున్నాయి. ఇది ఎప్పుడు వీడియో చేయాలన్నా నేను వస్తున్న పైనకి వచ్చి గబగబా తెంపుకొని వెళ్తున్నా, కానీ నేను వీడియో చేయట్లేదు. ఇదిగోండి కాకరకాయలు ఇక్కడ ఉందండి. ఇగో నల్ల కాకరకాయ వండితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది చూడండి, చిన్న గార్డెన్ అయినా కూడా ఒక్కొక్క మొక్క పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కోతులు కాకరకాయ తినవు కాబట్టి మాకు ఇవి మిగిలిపోతున్నాయండి. లేదంటే కోతులు తిన్న తర్వాత మిగిలినవే మాకు. ఏ చెట్టు పెట్టుకోవాలన్నా భయం వేస్తుంది కోతులు చేయబట్టి. కోతులు తినే చెట్లు పెడితే మాకు అసలు ఒక్కటి కూడా నోట్లో పడట్లేదు. ఈ కాకర మొక్క చాలా కాయలు తెంపిన. అప్పుడు నాకు వీడియో తీయడం వీలు కాలేదు, తీయలేదు. కానీ ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. వెళ్ళినప్పుడల్లా 1/4 కిలోకి ఎక్కువనే వెళ్తాయండి. ఇవి ఆకుల మధ్యలో దాక్కుంటాయి, అసలు కననే కనబడవు ఆకుల మధ్య. ఇవన్నీ పిందెలు ఇంకా చాలా ఉన్నాయి. నేను అసలు వీటిని కొంచెం చిన్నగా ఉండగానే కొన్ని ముదిరిపోతున్నాయి, కొన్ని పెద్దగా అవుతున్నాయి. మా వరకు సరిపోతాయండి. మేము ఉన్నాము, మా ఇంట్లో 3-4 ఉంటాం. 4 సరిపోయాయని వెళ్తున్నాయి. ఇక్కడ ఒక కాయ కనిపించట్లేదు అస్సలే. చూడండి, ఇక ఎండకు వీడియో ఎలా వస్తుందో ఏమో. నాకైతే ఈ టైంలోనే పని తీరుతుంది, అసలు తీయడం వీలు కావట్లేదు. ఎండ అయినా పర్లేదు, వీడియో ఎలా వస్తుందో ఏమో తీస్తున్నాను. కోతులు కర్రలు పెడితే కోతులు అన్నీ పడేస్తున్నాయి. అసలు వీటిని పారడానికే ప్లేస్ లేకుండా చేస్తున్నాయి. అన్నీ చిందరవందర చేస్తున్నది అంతా, గార్డెన్ అంతా. కాకర చెట్టుకు మనము కొంచెం వాటర్ ఇస్తే సరిపోతుందండి. అసలు ఏం లిక్విడ్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా వస్తుందో నాకైతే భలే నచ్చింది. మనం దీనికి ఏం చేయకపోయినా ఇది మనకి ఇన్ని కాయలు ఇస్తుంది. పెద్ద డ్రమ్ము కాబట్టి, కంపోస్ట్లోనే వచ్చింది కాబట్టి ఇంత బలంగా వచ్చి ఇన్ని కాయలు కాస్తుందేమో అనిపిస్తుంది నాకు. గులాబీ చెట్టు పైన వారింది, అదే పందిరిలాగా అయిపోయింది దానికి. ఇంకా ఇది బాగా కాస్తుంది అనేసి నేను దానిపైన వేసాను. లేకపోతే చెట్టు బాగా పూలు పూసేది గులాబీ చెట్టు. సరే అండి, ఇగో ఇప్పుడైతే ఇవి వచ్చినాయి కాకరకాయలు. ఇంకా ఇంట్లో ఉన్నాయి, మొన్న తెంపినాయి ఇన్ని అవుతాయి. అవి కలిపి కర్రీ చేస్తా. సరేనండి, బాయ్.